బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఒక కంపెనీలో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడు కానీ, లేదంటే కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసినప్పుడు కానీ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఏవైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ మనము ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs మనం పర్చేజ్ చేస్తే, ఆ 2 lakhs పర్చేజ్ చేసేటప్పుడే మనము సప్లయర్స్తో మాట్లాడుకుంటాం. అప్పుగా పర్చేజ్ చేస్తాం. ఒకే బిల్ నెంబర్ మీద మేము టోటల్ అమౌంట్ ఇవ్వలేము. ఆ 2 lakhs అనే అమౌంట్ని ఒక 5 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేయండి. మా దగ్గర ఏ బిల్ నెంబర్ సరిపడా అమౌంట్ ఉంటుందో మేము ఆ బిల్ నెంబర్ క్లియర్ చేసుకుంటూ వస్తాం అని ముందే మాట్లాడుకుంటాం. ఓకే. సో అది ఎలా, ఏ విధంగా అనేది చూస్తాం. సో తర్వాత దీంట్లో వచ్చేసి మనకి న్యూ రెఫరెన్స్ ఉంటుంది, అగైనెస్ట్ రెఫరెన్స్ ఉంటుంది, ఆన్ అకౌంట్ ఉంటుంది, అడ్వాన్స్ అమౌంట్ ఉంటుంది. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైజ్ చేస్తే న్యూ రెఫరెన్స్. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే నువ్వు కొత్తగా ఏ బిల్ అయితే రైజ్ చేసి ఉంటావో అదే బిల్కి అమౌంట్ పే చేస్తున్నామంటే అది అగైనెస్ట్ రెఫరెన్స్. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా అమౌంట్ ఇవ్వటం, దాన్ని అడ్వాన్స్ అమౌంట్ అంటాం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి మనం సరుకు తెచ్చుకోవడం, దాన్ని ఆన్ అకౌంట్ అంటాం. ఈ ప్రాసెస్ని బిల్ వైజ్ మెయింటెనెన్స్ సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా ఎలా మెయింటైన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. ఓకే, చూడండి. చూడండి, బిల్ వైజ్ మెయింటెనెన్స్. రఫీ ఎంటర్ప్రైజెస్ 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆ రఫీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రియా ట్రేడ్స్ నుంచి 2,60,000కి పర్చేజ్ చేశారు. సో ఆ పర్చేజ్ చేసేటప్పుడే ఎలా మాట్లాడుకున్నారు? ఒక 5 బిల్ నెంబర్స్ మీద పర్చేజ్ చేశారు. ఆ అమౌంట్ని బైఫ్రికేట్ చేశారు. అంటే బిల్ నెంబర్ 100 మీద 50,000, 101 మీద 75,000, 102 మీద 80,000, 103 మీద 25,000, 104 మీద 30,000. ఇలా పర్చేజ్ చేసేటప్పుడే 5 బిల్ నెంబర్స్ మీద పర్చేజ్ చేశారు. ఓకే. తర్వాత సేల్ చేశారు కాన్ ట్రేడర్స్కి 2,55,000కి. ఆ సేల్ చేసేటప్పుడే ఇక్కడ కూడా ఒక 4 బిల్ నెంబర్స్ మీద ఆ అమౌంట్ని బైఫ్రికేట్ చేశారు. బిల్ నెంబర్ 200 మీద 1 lakh, బిల్ నెంబర్ 201 మీద 50,000, 202 మీద 80,000, 203 మీద 25,000కి బైఫ్రికేట్ చేసుకున్నారు. అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేల్ చేశారు. తర్వాత 1 week తర్వాత 1 month తర్వాత మనం ఏం చేయాలి? పర్చేజ్ చేసిన వాళ్ళ సప్లయర్కి మనం డబ్బులు ఇవ్వాలి. అదే కస్టమర్కి సేల్ చేస్తుంటే కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. అవి ఏ బిల్ నెంబర్స్ మీద నువ్వు పర్చేజ్ చేసి ఉంటావో, ఏ బిల్ నెంబర్స్ మీద నువ్వు సేల్ చేసి ఉంటావో అవే బిల్ నెంబర్స్ని క్లియర్ చేస్తూ రావాలి. అదే బిల్ నెంబర్స్ మీద క్లియర్ చేస్తూ రావాలి. ఓకే. అలా క్లియర్ చేసేటప్పుడు పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ 100 మీద నువ్వు 50,000కి పర్చేజ్ చేసావు. కానీ నువ్వు ఎంత ఇచ్చినావు? బిల్ నెంబర్ 100 మీద 40,000 ఇచ్చినావు. అంటే 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 101 మీద 75,000 పర్చేజ్ చేసావు. కానీ నువ్వు ఎంత ఇచ్చినావు? బిల్ నెంబర్ 101 మీద 60,000 ఇచ్చినావు. 15,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 102 మీద 80,000 పర్చేజ్ చేసావు. సో 80,000 ఇవ్వలేదు, అలాగే పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 103 25,000 పర్చేజ్ చేసినావు, 25,000 ఇచ్చేసినావు. ఆ బిల్ నెంబర్ షో చేయదు. ఇంకా అమౌంట్ క్లియర్ అయిన బిల్స్ చూపించదు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే చూపిస్తుంది. అదే మీరు గమనించాలి. సో అలా టోటల్గా చేయంగా నెట్ లాస్ 5,000 వస్తుంది. ఇది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో రఫీ ఎంటర్ప్రైజెస్, Ctrl+C కాపీ, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ, Ctrl+V పేస్ట్, ఆంధ్రప్రదేశ్. యాక్సెప్ట్ ఆర్లో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ వేసి పెడుతున్నాం. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి, అవసరం లేదు. 2 ఆప్షన్స్ ఇస్తూ ఉండాలి. సేవ్. క్రియేట్ లెడ్జర్. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్.
సన్రీ క్రెడిటార్స్. చూడండి, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్. ఓకే, సో సప్లయర్స్కి కస్టమర్స్కి సప్లయర్స్ బయర్స్ లైక్ సన్రీ క్రెడిటార్స్ సన్రీ డెబ్టార్స్ వారికి మాత్రమే బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్లో ఉంటుంది. సో యాక్చువల్గా ఇది టాలీ ERP9 అయితే మనమే ఎస్ పెట్టుకునే వాళ్ళం, కానీ టాలీ ప్రైమ్లో డిఫాల్ట్గా అదే తీసేసుకుంటుంది ఎస్ అని. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ రాసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కాన్ ట్రేడర్స్. సన్రీ డెబ్టార్స్. చూడండి, బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టింది. యాక్సెప్టర్ను సేవ్. ఇలా 5 లెడ్జెస్ ఉన్నాయి, ఆ 5ని క్రియేట్ చేయాలి. ఎస్కేప్. వచ్చర్స్. ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారండి? క్యాపిటల్ వచ్చేసి 5 lakhs. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ పర్చేజ్ తీసుకొని చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఇక్కడ ప్రియా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసినాం. అమౌంట్ వచ్చేసి 2,60,000. ఇక్కడ చూడండి, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్. ఇక్కడ న్యూ రెఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ 100. Ctrl+C కాపీ చేస్తున్నా, మళ్ళీ టైప్ చేయకుండా. చూడండి, డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఓకే, ఆ బిల్ నెంబర్ 100 మీద నువ్వు 50,000 ఇస్తున్నావు. అది ఏ డేట్ లోపల ఇస్తావు అనేది డ్యూ డేట్ అడుగుతుంది. మనం ప్రజెంట్ ఏ అవసరం లేదు, రియల్ టైంలో ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బిల్ నెంబర్ 100 మీద 50,000కి పర్చేజ్ చేసావు. మళ్ళీ న్యూ రెఫరెన్స్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. 101 మీద 75,000. Ctrl+V పేస్ట్. 102 మీద 80,000. 103 మీద 25,000. 104 మీద 30,000. పర్చేస్. టర్న్ సేవ్. అంటే ఆ 2,60,000 అనే అమౌంట్ 5 బిల్ నెంబర్స్ మీద బైఫర్కేట్ చేసుకున్నాం. సేవ్ చేయాలి. తర్వాత సేల్స్, చేంజ్ మోడ్, యాజ్ వోచర్, కాన్ ట్రేడర్స్. సో 2,55,000. న్యూ రెఫరెన్స్, Ctrl+V పేస్ట్. సో 200. 1 lakh. 101. 50,000. 202. 80,000. 103. 25,000. సేల్స్. ఓకే, పర్చేజ్ చేసాం, సేల్ చేసాం అప్పుగా. ఇప్పుడు అమౌంట్ పే చేయాలి. పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయాలిగా. నువ్వేమో 2,60,000కి పర్చేజ్ చేసావు. అమౌంట్ ఎంత ఇస్తున్నాం? 1,55,000 ఇస్తున్నాం. సో ఎవరికి? ప్రియాకి 1,55,000. అగైనెస్ట్ రెఫరెన్స్. ఇప్పుడు చూడండి, 50,000 అయితే 40,000 మాత్రమే ఇస్తున్నాం, 10,000 పెండింగ్ ఉంటుంది. 101 మీద 75,000 అయితే 60,000 ఇస్తున్నాం. 102 మీద ఏం పర్చేజ్ చేసావు కానీ డబ్బులు ఏమి ఇవ్వలేదు, అది అలాగే పెండింగ్ ఉంటుంది. 103 25,000. 104 30,000. క్యాష్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ రిసిప్ట్. పైన అప్పుగా సేల్ చేసాము, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు. 2,55,000కి మనం సేల్ చేసాము, 2,05,000 రావడం జరిగింది. సో కాన్ ట్రేడర్స్ 2,05,000. అగైనెస్ట్ రెఫరెన్స్ 1 lakh అయితే 80,000 మాత్రమే ఇచ్చారు. 201 50,000కి 50,000 ఇచ్చేశారు. 203 మళ్ళీ 50,000. 25కి 25 ఇచ్చేశారు.
క్యాష్ సేవ్. సో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ 5,000. సో 2,60,000 పర్చేజ్ చేసినాం, 2,55,000 సేల్ చేసినాం, అంటే 5,000 నెట్ లాస్. మనం చేసింటి చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ చేసినా ఓపెన్ చేసుకుని మనం మార్చుకోవచ్చు. ఓకే, తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్. ప్రియా ఓపెన్ చేయండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఏ అమౌంట్లు అయితే క్లియర్ అయి ఉంటాయో అవి చూపించవు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే చూపిస్తాయి. 50,000కి పర్చేజ్ చేసినావు, బిల్ నెంబర్ 100, 40,000 ఇచ్చావు, 10,000 పెండింగ్ ఉంది. 75,000కి పర్చేజ్ చేసావు, 60,000 మాత్రం ఇచ్చావు, 15,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 80,000కి పర్చేజ్ చేసావు, 80,000 అట్లే ఉంది. టోటల్ పెండింగ్ బ్యాలెన్స్ 1,05,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎస్కేప్. కాన్ ట్రేడర్స్, ఆల్ట్ F1. సో 1,00,000 రూపాయలకు మనం సేల్ చేసాము, 80,000 మాత్రం ఇచ్చారు, 20,000 పెండింగ్ ఉంది. 80,000కి సేల్ చేశారు, 50,000 మాత్రం ఇచ్చారు, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 50,000. ఇలా బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగా మనం మెయింటైన్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? బిల్ వైజ్ మెయింటెనెన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? యా. సో దాంట్లోనే దీంట్లో ఏంటంటే టోటల్ అమౌంట్ నేను యాడ్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబ్లంలో మీరే యాడ్ చేసుకోవాలి. ఇవి నార్మల్ అండి. రూమ్ అడ్వాన్స్ అంటే కరెంట్ అసెట్ తీసుకోవాలి, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఫిక్స్డ్ అసెట్స్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఈ 4 డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయండి. పేమెంట్లో వస్తాయి ఇవన్నీ. పేమెంట్లో క్యాపిటల్ అనేది రిసిప్ట్ నార్మల్. ఇక్కడ చూడండి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శైలజ ట్రేడర్స్ 1,50,000, 2,00,000, రెండు కలిపితే 3,50,000. బిల్ నెంబర్ PT15 మీద 1,50,000, బిల్ నెంబర్ NB23 మీద 2,00,000. ఇది మీరే ఇచ్చుకోవాలి. ఓకే, ముందు ప్రాబ్లంలో మీకు తెలియదు కాబట్టి నేను యాడ్ చేసి ఇచ్చాను, దీంట్లో మీరు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. వోచర్స్, పర్చేజ్, చేంజ్ మోడ్, యాజ్ వోచర్. సో ఇప్పుడు నేను శైలజ అనే పర్సన్ని క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేస్తాను. చూడండి పైన క్రియేట్ ఉంది, ఆ క్రియేట్ని ఇచ్చామంటే డైరెక్ట్గా లెడ్జర్లో వెళ్ళిపోతుంది. శైలజ తండ్రి క్రియేటర్, ఆన్ ద స్పాట్ డైరెక్ట్గా ఓచర్లోనే సేవ్ అవుతుంది. మళ్ళీ లెడ్జర్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. రెండు కలిపితే ఎంత ఇక్కడ 3,50,000. రెఫరెన్స్ ఏముంది ఇక్కడ? బిల్ నెంబర్ PT15. బిల్ నెంబర్ NB23 పర్చేజ్ తెచ్చుకోవాలి. అవే బిల్ నెంబర్స్ మీద మళ్ళీ డబ్బులు పే చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇంకా రిమైనింగ్ అంత ఉంది. లాస్ట్లో వాట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫర్ JT6 బిల్ అంటే 20,000 వస్తుంది. ఓకే, అన్నీ ఇప్పుడు ముందు ప్రాబ్లమ్స్ ఎలా చూసారో సేమ్ అదే విధంగా చూస్తారు, అంతే, కొత్తగా ఏమి ఉండదు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? క్లియరా? ఈ రోజుతో మనకు సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. టుమారో నుండి ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్, ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లియర్? క్లియర్ సార్. యా, శ్రీహరి అండ్ ప్రసాద్ చెప్పండి. నా ల్యాప్టాప్ లో ఆల్ట్ F1 కొడితే ఎక్స్పాండ్ కావట్లేదు.
ఫంక్షన్ కి పట్టుకో పక్కన. ఈ దాంట్లో ఫంక్షన్ కి ఉంటది. ఎఫ్ఎన్ అని ఉంటుంది చూడు పక్కన కంట్రోల్. అవును సార్ ఎఫ్ఎన్. అది పట్టుకొని ఎక్స్పాండ్ చేయి. కొన్ని సిస్టమ్ లో లింక్ ఉంటుంది అట్లా. ఓకే ఓకే సార్. ఓకే గైస్, డన్. గుడ్ నైట్.